Hello girls, today our topic is capitalization method of goodwill. ఈ రోజు గుడ్విల్ యొక్క మూలధనీకరణ పద్ధతి ప్రకారం గుడ్విల్ విలువ ఎలా కనుగొనాలి అనేది ఈ రోజు మన యొక్క అంశం. What is meant by capitalization method? That means previous classes lo generally we discuss three methods of valuation of goodwill. That is, first method is average profits method, second method is super profits method, number 3 capitalization method. గుడ్విల్ మూల్యాంకన పద్ధతులు మూడుగా మనం తెలుసుకోవడం జరిగింది. మొదటి పద్ధతి సగటు లాభాల పద్ధతి, రెండవది అసాధారణ లాభాల పద్ధతి, మూడవది మూలధనీకరణ పద్ధతి. ఈ మూలధనీకరణ పద్ధతి ఏ ఆధారంతో మనం తీసుకుంటున్నాము అంటే వ్యాపారంలో పెట్టుబడి ఆధారంగా మనం గుడ్విల్ విలువను కనుగొనడం జరుగుతుంది. దట్ మీన్స్ అండర్ క్యాపిటలైజేషన్ మెథడ్ we take into the account the amount of investment amount will be taken into the consideration at the time of valuation of goodwill. Yes, step 1. Following steps must be followed. Number 1, calculation of adjusted profit. That is, లాభాన్ని సర్దుబాటు చేయాలి. Step 2, calculation of adjusted average profit. Adjusted average profit is equal to total adjusted profit by number of years. సర్దుబాటు చేసిన సగటు లాభాన్ని కనుగొనుట. సర్దుబాటు చేసిన సగటు లాభము ఈజ్ ఈక్వల్ టు మొత్తం సర్దుబాటు లాభము బై సంవత్సరాల సంఖ్య. ఈ 2 స్టెప్స్ మనకి కామన్ అమ్మ. అంతకుముందు మెథడ్స్లో కూడా అనగా సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ అండ్ అనగా అసాధారణ లాభాల పద్ధతిలో కూడా ఈ 2 స్టెప్స్ కామన్గా మనం కనుగొనడం జరిగింది. స్టెప్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్. సర్దుబాటు చేసే సగటు లాభాన్ని మూలధనీకరించాలి. దాని ఫార్ములా ఏంటంటే అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100/NRR. దట్ మీన్స్ సర్దుబాటు చేసిన సగటు లాభము ఇంటూ 100 సాధారణ రాబడి రేటు. స్టెప్ 4, దిస్ స్టెప్ ఈజ్ న్యూ ఫర్ అస్. ఈ స్టెప్ మనకి క్రొత్త అంశం. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ అసెట్ వాల్యూ. ఇప్పుడే మనం అనుకున్నాం ఈ మెథడ్లో గుడ్విల్ని ఏ ఆధారంగా లెక్కిస్తున్నాము, ఏ ఆధారంగా గుడ్విల్ విలువ కనుగొంటున్నాము, వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి. దట్ ఈస్ నథింగ్ బట్ నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. నికర ఆస్తి విలువ అనగా ఏంటి? వ్యాపారంలో పెట్టుబడి మొత్తాన్ని మనం ఏమంటామంటే నికర ఆస్తి విలువ అని అంటాం అన్నమాట. నికర ఆస్తి విలువ, దట్ మీన్స్ this method this amount will be calculated like that of average capital employed. అంటే నికర ఆస్తి విలువ ఏ రకంగా కనుగొనొచ్చు? మనం అంతకుముందు క్లాస్లో మనం కనుగొన్నాం. సగటు అనగా సగటు మూలధన వినియోగం మనం కనుగొన్నాం. అంటే నికర ఆస్తి విలువ అన్న సగటు మూలధన వినియోగం అన్న ఒకటేగా మనం భావించాలి. సింపుల్గా ఒకటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ నెట్ అసెట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. నికర ఆస్తి విలువ అంటే ఏంటి? వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిని అనగా మూలధన వినియోగాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం. నికర ఆస్తి విలువ అన్న మూలధన వినియోగం అన్న పెట్టుబడి అన్న ఒకటే. నెట్ అసెట్ వాల్యూ ఆర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. దీస్ ఆర్ ఆల్ ది 3 టర్మ్స్ సేమ్ మీనింగ్. అనగా మీరేం అర్థం చేసుకోవాలి ఇక్కడ? నికర ఆస్తి విలువ అంటే ఏంటి? మూలధన వినియోగాన్ని లేదా పెట్టిన పెట్టుబడిని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎలా కనుగొనాలనుకున్నాం మనం? హౌ వి క్యాలిక్యులేట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్? దట్ ఈస్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తుల్ని మార్కెట్ విలువ తీసుకుంటాం. స్థిరాస్తులు అనగా వాట్ ఈస్ మెంట్ బై ఫిక్స్డ్ అసెట్స్? ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ నథింగ్ బట్ హూజ్ వాల్యూ మోర్ దాన్ 1 year. అంటే ఏ ఆస్తి యొక్క విలువ అయితే, అంటే ఏ ఆస్తి యొక్క జీవితకాలం సంవత్సరానికి మించి ఉంటుందో వాటిని మనం స్థిరాస్తులుగా తీసుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ ఫిక్స్డ్ అసెట్ ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫర్నిచర్ ఎక్సెట్రా. భూమి, భవనాలు, ప్లాంట్ యంత్రాలు, ఫర్నిచర్ని మనం స్థిరాస్తులుగా తీసుకోవడం జరుగుతుంది. కరెంట్ అసెట్స్ అనగా ప్రస్తుత ఆస్తులు.
What is meant by current asset? Asset which can be converted into the cash within 1 year. అంటే సంవత్సరం లోపు నగదులోకి మార్చుకునే ఆస్తుల్ని మనం ప్రస్తుత ఆస్తిగా భావించడం జరుగుతుంది. దట్ ఈస్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, డెటార్స్, స్టాక్, చేతిలో నగదు, బ్యాంకులో నగదు, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, సరుకు, వీటిని మనం ప్రస్తుత ఆస్తులుగా తీసుకోవడం జరుగుతుంది. మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అనగా బహిర్గత అప్పులు. అంటే ఏమేమి తీసుకుంటాం మనం ఇక్కడ? రుణదాతలు, చెల్లింపు బిల్లులు, అదేవిధంగా డిబెంచర్లు తీసుకుంటాం. మైనస్ అంటే ఎక్స్ట్రా ఇక్కడ ఒకటి మైనస్ చేస్తున్నాం. సగటు మూలధన వినియోగంలో మనం ఇక్కడితో ఆగిపోయేది. అంటే outside liabilities, and after outside liabilities we deducted 1/2 current year profit. In the place of 1/2 current year profit we are deducting the preference share capital అనగా మైనస్ 1/2 ప్రస్తుత సంవత్సరం లాభం ప్లేస్ లో మనం ఏం తీసుకుంటున్నాం? ఇక్కడ ఆధిక్యపు వాటా మూలధనాన్ని తీసివేస్తున్నాం. అనగా సగటు మూలధన వినియోగానికి నికర ఆస్తి విలువకి ఈ తేడా. అక్కడ 1/2 ప్రస్తుత సంవత్సరం లాభం తీసేస్తే ఇక్కడ ఏం తీస్తున్నాం? ఆధిక్యపు వాటా మూలధనాన్ని తీసుకు, దట్ మీన్స్ డిడక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ యూ మస్ట్ రిమెంబర్ దట్ 1/2 current year profit, instead of that 1/2 current year profit we are deducting the preference share capital. That is, we get net asset value. Simply you remember that fixed assets, current assets minus outside liabilities minus preference share capital. Step 5. Calculation of value of goodwill. Goodwill విలువ కనుగొనుట. Value of goodwill is equal to capitalization of adjusted average profit minus net asset value, NAV. Goodwill విలువ is equal to సర్దుబాటు చేసిన లాభం యొక్క మూలధనీకరణ మైనస్ నికర ఆస్తి విలువ. మూలధనీకరించిన సర్దుబాటు చేసిన సగటు లాభము మైనస్ నికర ఆస్తి విలువ. మూలధనీకరించిన సర్దుబాటు చేసిన సగటు లాభము మైనస్ నికర ఆస్తి విలువ. మరోసారి రిపీట్ చేసిన గుడ్విల్ విలువ ఈజ్ ఈక్వల్ టు మూలధనీకరించిన సర్దుబాటు చేసిన సగటు లాభము మైనస్ నికర ఆస్తి విలువ. ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. అసెట్ అయింది వాల్యూ ఆఫ్ గుడ్విల్ ఆఫ్ పి కంపెనీ లిమిటెడ్. Carrying on business as retail traders from the following liabilities and assets as on 31st December 2015 according to capitalization method. మూలధనీకరణ పద్ధతి అనుసరించి పి కంపెనీ యొక్క గుడ్విల్ విలువను కనుగొనమన్నారు. ఆస్తి అప్పుల పట్టి వివరాలు 30 డిసెంబర్ 2015 నాటికి ఈ దిగువ విధముగా ఉన్నాయి. లైబిలిటీస్, దట్ ఈస్ అప్పులు 2,500 shares, rupees 100 each, 2,50,000. Surplus, మిగులు 56,650. బ్యాంక్ ఓడి, దట్ ఈస్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 58,350. క్రెడిటార్స్ 90,500. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, పన్నుల కొరకు ఏర్పాటు 19,500. అసెట్స్ గుడ్విల్, దట్ మీన్స్ 25,000. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1,10,000. ప్లాంట్ అండ్ మిషనరీ 1 lakh. స్టాక్ 1,50,000. బుక్ డెట్స్ అనగా రుణగ్రస్తులు 90,000. బ్యాలెన్స్ షీట్ టోటల్ 4,75,000. అనగా ఈ డేటా ఎందుకు ఇవ్వడం జరిగింది? మనకి నికర ఆస్తి విలువ కనుగొనాలి. నికర ఆస్తి విలువ తెలియాలి అంటే మనకి ఏ డేటా కావాలి? బ్యాలెన్స్ షీట్ డేటా కావాలి. దట్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ నెట్ అసెట్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ net asset value we must know compulsorily balance sheet data, that is assets and liabilities data is very important for calculation of net assets value. Additional information, adanapu samacharам. The company commenced operations in 2011 with a paid up capital as aforesaid of rupees 2,50,000. 2011లో కంపెనీ 2,50,000 రూపాయల మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించింది. నెంబర్ 2, ప్రాఫిట్స్ ఎర్న్డ్ బిఫోర్ ప్రొవైడింగ్ ఫర్ టాక్సేషన్ హ్యావ్ బీన్ 2011 61,000, 2012 64,000, 2013 71,500, 2014 78,000, 2015 85,000. పన్నుకు ముందు లాభాలు
ఇవ్వడం జరిగింది. 2011లో 61,000, 2012లో 64,000, 2013లో 71,500, 2014లో 78,000, 2015లో 85,000 డేటా ఇవ్వడం జరిగింది. నెంబర్ 3, యూ మే అజ్యూమ్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 50%, అనగా ఆదాయ పన్ను రేటు 50%. ఎందువల్ల ఈ పాయింట్ మనకి ఇవ్వడం జరిగింది? ఏ లాభాలు ఇచ్చారు? పన్ను చెల్లించక ముందు లాభాలు ఇవ్వడం జరిగింది. మనకి ఏ లాభం కావాలి? పన్ను చెల్లించిన తర్వాత లాభం కావాలి కాబట్టి మనకి 50% ట్యాక్స్ రేట్ ఇవ్వడం జరిగింది. యావరేజ్ డివిడెండ్ పెయిడ్ బై ది కంపెనీ ఫర్ ది 4 years is 10%, which is taken as reasonable return expected on the capital invested in the business. Simple గా this point is nothing but normal rate of return is 10%. అంటే సాధారణ రాబడి రేటు ఎంత? 10% ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ మనకి తప్పనిసరిగా అవసరం. నెక్స్ట్ సొల్యూషన్. ఫస్ట్ స్టెప్, what we have to calculate? Number 1, calculation of adjusted profit. Why we have to calculate adjusted profit? Why? Because we must take profit after tax, but in question profit before tax is taken. That means in order to calculate profit after tax, we must deduct the income tax 50%. అనగా మనకి సర్దుబాటు చేసిన లాభాన్ని కనుగొనాలి. ఇందువల్ల కనుగొనాలి, మనకి ఏ లాభం తీసుకోవాలి? ఇక్కడ పన్ను చెల్లించిన తర్వాత లాభం మనకి కావాలి. కానీ మనకి లెక్కలో ప్రశ్నలో ఏ లాభం ఇచ్చారు? పన్ను చెల్లించక ముందు. కానీ మనకు కావాల్సింది ఏంటి? పన్ను చెల్లించిన తర్వాత. కాబట్టి ఎంతైతే ట్యాక్స్ పే చేశారో అంత ట్యాక్స్ని మనం డిడక్ట్ చేయాలి. అనగా లాభాన్ని ఏం చేయాలి? సర్దుబాటు చేయాలి. దట్ మీన్స్ వి మస్ట్ take profit after tax, hence we must adjust the profit. That is profits 61,000, 64,000, 71,500, 78,000, 85,000. 2011లో 61,000, 2012లో 64,000, 2013లో 71,500, 2014లో 78,000, 2015లో 85,000 లాభాలు ఇచ్చారు. దీంట్లో ఎంత పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పారు? మనకి 50%. ట్యాక్స్ అనేది దట్ మీన్స్ వి పే ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్. అనగా లాభం మీదే కదా మనం పన్ను చెల్లించేది. కాబట్టి లాభం, దీని ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఇంటూ 50/100. ప్రాఫిట్ ఎంత? 61,000 ఇంటూ 50/100 అంటే 61,000 హాఫ్ చేస్తే మనకి 30,500 వస్తుంది. 64,000 హాఫ్ చేస్తే 32,000 వస్తుంది. 71,500ని సగం చేస్తే 35,750 వస్తుంది. అదేవిధంగా 78,000ని సగం చేస్తే 39,000 వస్తుంది. 85,000 సగం చేస్తే 42,500 వస్తుంది. ఆఫ్టర్ దట్ we deducting, we get the adjusted profit. That means 61,000 minus 30,500, we get 30,500. 64,000 minus 32,000, that means we get 32,000. 71,500 minus 35,750, we get 35,750. 78,000 minus 39,000, we get 39,000. 85,000 minus 42,500, we get 42,500. This is the adjusted profit. ఒకవేళ మనకి పన్ను చెల్లించిన తర్వాత, అనగా పన్ను తర్వాత లాభం ఇస్తే కనుక మనం సర్దుబాటు చేయాల్సిన అవసరం లేదు. దట్ మీన్స్ ఇఫ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈస్ గివెన్, దెర్ ఈజ్ నో నీడ్ టు అడ్జస్ట్ ది ప్రాఫిట్. Once again I am repeating that if in the problem, if in the question profit after tax is given, there is no need to calculate adjusted profit. అనగా ప్రశ్నలో పన్ను తర్వాత లాభం ఇచ్చినట్లయితే లాభాన్ని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. స్టెప్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్. సర్దుబాటు చేసిన సగటు లాభాన్ని కనుగొనాలి. దట్ మీన్స్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. సర్దుబాటు చేసిన సగటు లాభం ఈజ్ ఈక్వల్ టు మొత్తం సర్దుబాటు లాభము బై సంవత్సరాల సంఖ్య. 30,500 అంటే ఈ పాయింట్ సర్దుబాటు లాభం మనకి వచ్చిందన్నమాట. అంటే లాభం సర్దుబాటు చేసిన తర్వాత మనకు వచ్చింది ఎంత? 30,500, 32,000, 35,750, 39,000 ప్లస్ 42,500 బై 5. ఎన్ని సంవత్సరాల లాభాలు ఇచ్చారు? 5 సంవత్సరాలు. వన్స్ అగైన్ ఐ రిపీటింగ్, 30,500 ప్లస్ 32,000 ప్లస్ 35,750 ప్లస్ 39,000 ప్లస్ 42,500 by how many years?
profits are given 5 years. Hence we deduct by, that means we divided by 5 years. That means 1,79,750 by 5 అనగా 1,79,750 divided by 5, 35,950. That means 35,950. We get the adjusted average profit. అనగా సర్దుబాటు చేసిన సగటు లాభం ఎంత వచ్చింది మనకి? 35,950. మనం ఏ మెథడ్ చేస్తున్నాం ఇప్పుడు? మూలధనీకరణ పద్ధతి చేస్తున్నాం కాబట్టి ఈ సర్దుబాటు చేసిన సగటు లాభాన్ని ఏం చేయాలి? మూలధనీకరించాలి. దట్ మీన్స్ వి క్యాలిక్యులేట్ ది స్టెప్ 3, calculation of capitalization of adjusted average profit. అనగా దట్ మీన్స్ సర్దుబాటు సగటు లాభాన్ని మూలధనీకరించాలి. మూలధనీకరించిన సర్దుబాటు చేసిన సగటు లాభము ఈజ్ ఈక్వల్ టు సర్దుబాటు చేసిన సగటు లాభము ఇంటూ, మళ్ళీ రిపీట్ చేస్తున్న, సర్దుబాటు చేసిన సగటు లాభము ఇంటూ 100 సాధారణ రాబడి రేటు. That means capitalization of adjusted average profit is equal to adjusted average profit into 100/NRR. తెలుగు మీడియం వాళ్ళు మూలధనీకరించిన సర్దుబాటు చేసిన సగటు లాభము ఈజ్ ఈక్వల్ టు, అనగా సింపుల్ పాయింట్ ఇక్కడ. అంతకుముందు స్టెప్ 2లో ఏం చేసాం? సర్దుబాటు చేసిన లాభాన్ని సగటు చేసాం. దాన్ని ఏం చేస్తున్నాం? మూలధనీకరిస్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ క్యాపిటలైజింగ్ ది adjusted average profit. That means 35,950 into 100/10. మనకి పర్సంటేజ్ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. అనగా దట్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ 35,950 ప్రాఫిట్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ 3,59,500. దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. సింపుల్గా ఫార్ములా వేసి ఫార్ములా ప్రకారం ఆన్సర్ రావడం కాదు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? వాట్ ఈస్ మెంట్ బై క్యాపిటలైజేషన్? మీన్స్ హియర్ ఇన్ ఆర్డర్ టు గెట్ యావరేజ్ ప్రాఫిట్ దట్ ఈస్ 35,950 వీ మస్ట్ ఇన్వెస్ట్ 3,59,500. అనగా 35,950 రూపాయల లాభం మనకి రావాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? 3,59,500. ఎందువల్ల? మనం ఏ పద్ధతిలో చేస్తున్నాం? మూలధనీకరణ పద్ధతి. అనగా పెట్టిన పెట్టుబడిని ఆధారంగా మనం గుడ్విల్ విలువను కనుగొంటున్నాం. స్టెప్ 4, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. Calculation of net asset value. It is nothing but capital employed. Simply investment, simply capital introduced. నికర ఆస్తి విలువ కనుగొనట. నికర ఆస్తి విలువ అంటే ఏం చెప్పాను? పెట్టిన పెట్టుబడి. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడిని మనం ఏ రకంగా తీసుకుంటున్నాం అంటే నికర ఆస్తి విలువ. నికరం అంటే ఏంటి? ఆస్తుల్లోంచి అప్పులు పోగా ఎంత ఉంది అన్నదాన్ని మనం ఏమంటాం అంటే నికర ఆస్తి విలువ. దట్ మీన్స్ assets minus liability. What assets we have to take? Land and buildings, that is fixed assets. Land and buildings 1,10,000. Plant and machinery 1 lakh. Stock 1,50,000. Debtors 90,000. అనగా భూమి భవనాలు ఈ లెక్కలో మనకి మార్కెట్ విలువ ఏమీ ఇవ్వలేదు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే విలువ ఇచ్చారో ఆ విలువ మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఒకవేళ మార్కెట్ విలువ ఇచ్చినట్లయితే మనం మార్కెట్ విలువ తీసుకునేవాళ్ళం. దట్ మీన్స్ ఇఫ్ మార్కెట్ వాల్యూ ఈజ్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం we take market value, but in the present problem market value is not given, hence we take only real value, balance sheet value we take. That means land and buildings are fixed assets, plant and machinery are fixed assets, stock and debtors are current assets. భూమి భవనాలు, ప్లాంట్ యంత్రాలు స్థిర ఆస్తులు, సరుకు మరియు రుణ గ్రస్తులు ప్రస్తుత ఆస్తులుగా మనం తీసుకోవడం జరిగింది. మైనస్ వాట్ వీ హ్యావ్ టు డిడక్ట్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అవుట్ సైడ్ లయబిలిటీస్ అనగా బహిర్గత అప్పులు ఏమేమి ఉన్నాయి? బ్యాంక్ ఓడి 58,350 ఉంది. క్రెడిటార్స్ రుణదాతలు 90,500 ఉన్నాయి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ పన్నుల కొరకు ఏర్పాటు 19,500. ఈ మూడు డిడక్ట్ చేయగా ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 1,68,350 వచ్చిందన్నమాట. దట్ మీన్స్ టోటల్ అవుట్ సైడ్ లయబిలిటీస్ amount is 1,68,350. After deducting outside liabilities, we get net asset value
2,81,650. That means in the present problem, preference share capital is not given, hence it is not deducted. అంటే ఆధిక్యపు వాటా మూలధనం ప్రశ్నలో ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం మైనస్ చేయలేదు. కేవలం ఏమేమి మైనస్ చేసాం? ఆస్తుల్లో నుంచి బహిర్గత అప్పులు మాత్రమే మనం మైనస్ చేసాం. ఏమేంటి బహిర్గత అప్పులు? బ్యాంక్ ఓడి, రుణదాతలు, పన్నుల కొరకు ఏర్పాటు. దట్ మీన్స్ we deduct only outside liabilities, that is bank overdraft, creditors, provision for tax. Okay, after deducting outside liabilities from assets, we get net asset value 2,81,650. Our last step is step 5, calculation of value of goodwill. Goodwill విలువ కనుగొనుట. Value of goodwill is equal to capitalization of adjusted average profit minus net asset value. Goodwill విలువ కనుగొనుట. Goodwill విలువ is equal to మూలధనీకరించిన సర్దుబాటు చేసిన సగటు లాభము మైనస్ నికర ఆస్తి విలువ. మరోసారి రిపీట్ చేస్తున్నాం. గుడ్విల్ విలువ ఈజ్ ఈక్వల్ టు మూలధనీకరించిన సర్దుబాటు చేసిన సగటు లాభము, మూలధనీకరించిన సర్దుబాటు చేసిన సగటు లాభము మైనస్ నికర ఆస్తి విలువ. అనగా దట్ ఈస్ వి ఫైండ్ అవుట్ దట్ capitalization of adjusted average profit, we get 3,59,500. Net asset value is 2,81,650. That means assets value, that means we introduce 2,81,650, but we get 3,59,500. That means we get more than net asset value, that is 77,850. that is the goodwill. అనగా మనం పెట్టిన పెట్టుబడి ఎంత? 2,81,650 ఉంది. నికర ఆస్తి విలువ అంటే ఏమనుకున్నాం? మూలధన వినియోగం అనుకున్నాం కదా. కానీ మనకి లాభం ఎంత వచ్చింది? మనకి సర్దుబాటు చేయగా 3,59,500. అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చినట్టు? మనకి 77,850 వచ్చింది. ఆ ఎక్స్ట్రా అమౌంట్ మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ మనం గుడ్విల్ విలువ అని అనుకుంటాం అన్నమాట. ఓకే, సమరీ క్లుప్తముగా మనం ఏ మెథడ్లో ఉన్నాం? క్యాపిటలైజేషన్ మెథడ్లో ఉన్నాం. అంటే దట్ మీన్స్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్, దిస్ ఈస్ ది లాస్ట్ మెథడ్. హౌ మెనీ మెథడ్స్ ఆర్ దేర్? 3 మెథడ్స్ ఆర్ దేర్. నెంబర్ 1 యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్, నెంబర్ 2 సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, నెంబర్ 3 క్యాపిటలైజేషన్ మెథడ్. గుడ్విల్ మూల్యాంకన పద్ధతులు 3. ఒకటి సగటు లాభాల పద్ధతి, అసాధారణ లాభాల పద్ధతి రెండవది, మూడవది మూలధనీకరణ పద్ధతి. That means at present we are discussing the capitalization method. First step we have to calculation of adjusted profit. Second step calculation of adjusted average profit. Number 3 calculation of capitalization of adjusted average profit. Step 4 calculation of net asset value. Net asset value is nothing but capital employed. Last step calculation of value of goodwill. మనం ప్రస్తుతం మూలధనీకరణ పద్ధతిలో ఉన్నాం. ఫస్ట్ స్టెప్ లాభాన్ని సర్దుబాటు చేయాలి, సర్దుబాటు చేసిన లాభాన్ని సగటు చేయాలి. మూడో స్టెప్ మూలధనీకరణ చేసిన సర్దుబాటు చేసిన సగటు లాభాన్ని కనుగొనాలి. మూలధనీకరించిన సర్దుబాటు చేసిన సగటు లాభాన్ని కనుగొనాలి. స్టెప్ 4 నికర ఆస్తి విలువ కనుగొనాలి. లాస్ట్ స్టెప్ గుడ్విల్ విలువ కనుగొనాలి. అనగా దట్ మీన్స్ capitalization method explains that means we are calculating the value of the goodwill on the basis of what? Amount. That means capital invested in the firm is taken into the account for the valuation of goodwill. Okay, అనగా మూలధనీకరణ పద్ధతి ఏ ఆధారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? గుడ్విల్ విలువను ఏ రకంగా, దేని ఆధారం చేసి గుడ్విల్ విలువ కనుగొంటున్నాం? నికర ఆస్తి విలువ. నికర ఆస్తి విలువ అనగా ఏంటి? తీసుకొచ్చిన మూలధనం అనగా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి ఆధారముగా గుడ్విల్ విలువను మనం కనుగొనడం జరిగింది. రెఫరెన్స్ బుక్స్ కార్పొరేట్ అకౌంటింగ్, కళ్యాణి పబ్లిషర్స్, కార్పొరేట్ అకౌంటింగ్, ఎస్ఎన్ మహేశ్వరి, ఎస్ఆర్ మహేశ్వరి, వికాస్ పబ్లిషింగ్ హౌస్. దీంతో మనకి
వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్ అనగా గుడ్విల్ మూల్యాంకన అనేది పూర్తవుతుంది ఈ అంశము. ముఖ్యంగా దీంట్లో థియరీ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కువగా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్న క్వశ్చన్స్. దట్ మీన్స్ దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్. Number 1, define goodwill, explain the factors influencing the goodwill. Number 2, explain the need for valuation of the goodwill. Number 3, explain the features of goodwill, write about super profits. Last, number 5, explain the methods of valuation of goodwill. థియరీ ప్రశ్నలు ఇవి. వ్యాసరూప ప్రశ్నలు. నెంబర్ 1, గుడ్విల్ నిర్వచించుము, గుడ్విల్ని ప్రభావితం చేసే కారకాలు. నెంబర్ 2, గుడ్విల్ మూల్యాంకన యొక్క ఆవశ్యకత ఏమిటి. నెంబర్ 3, గుడ్విల్ యొక్క లక్షణాలు. నెంబర్ 4, అసాధారణ లాభాల గురించి వ్రాయము. నెంబర్ 5, గుడ్విల్ మూల్యాంకన పద్ధతులు వ్రాయండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.